సినిమాల్లో షానెన్ల సందు ఉన్నా కూడా గీ నడమైతున్నట్టయితే ఎన్నడు కాలే కావచ్చు దిల్రాజు సార్ కానీ మొన్ననే చెప్పుకున్నాం కదా దాంట్లో షాన్నే ముచ్చట్లున్నాయి కానీ మొన్నటి సంది ఇన్కమ్ ట్యాక్స్ వల్ల షేకింగ్ ముచ్చటతోటి మల్క వార్తలకు వచ్చిండు దిల్రాజు సారు. అగ్గో గా ముచ్చట్ల మీద ఇవాళ మైకుల ముంగడికి వచ్చి మాట్లాడిండు కానీ ఓ ఉల్లా దిల్రాజు సార్ ఇంట్లున్న పైసలు చూసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే మస్తుగా బీరిపోయిండ్రట. 4 దినాలు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇడిచిపెట్టకుండా షేకింగ్లు చేసిండ్రు అనే ముచ్చట్ల మీద గిట్లా మాట్లాడకొచ్చిండు దిల్రాజు సారు. ఇన్కమ్ ట్యాక్స్ అనేది ప్రాసెస్, ఇదేమి ఇల్లీగల్ కాదు. ఇన్కమ్ ట్యాక్స్ అంటే ప్రతి ఒక్కరికి, మీరు కూడా టీడీఎస్ కడతారుగా. ఇక దిల్రాజు సార్ ఇంటికి పోయిన ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లే బీరిపోయినరట. నా దగ్గర ఒక 5 lakhs, మా శిరీష్ గారి దగ్గర ఒక 4.5 lakhs, అలాగే మా డాటర్ ఇంట్లో 6 lakhs, ఆఫీస్లో 2.5 lakhs, మొత్తం బిలో 20 lakhs. మా అందరి దగ్గర కలిపి బిలో 20 lakhs ఉంది. టోటల్ కలిసి 20 లక్షలండి క్యాష్ రూపంలో. మా ఫ్యామిలీలో కానీ ఆఫీస్లో కానీ 20 lakhs. డిపార్ట్మెంటే ఆశ్చర్యపోయింది. మొత్తం 20 లక్షలేనాట సార్ ఇంట్లున్న పైసలు. గవిటికి కూడా అన్ని లెక్కలున్నాయట. అట్లనే బంగారం కూడా ఎంత ఉండాలనో గంతే ఉన్నదట రూల్స్ ప్రకారం. ఇక పబ్లిక్ కూడా పెద్దోళ్ళు కావాలంటే ఏం చేయాలనో ఒక్క ముక్కలే చెప్పిండు దిల్రాజు సారు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అదే అంటారు, సార్ మేము వచ్చినామంటే మీరు పెద్దోళ్ళు అని. సో మీ మీద కూడా చేయించుకోరు, మీరు ఫాస్ట్ గా పెద్దోళ్ళు అవుతారు. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటికి వచ్చిందంటే వాళ్ళు పెద్దోళ్ళట. ఇక మన మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళతోటి షేకింగ్లు వేపించుకోమంటున్నాడు దిల్రాజు సారు. మాకచ్చే ఇన్కమ్ పైసల్ని చూసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు చందాలేసుకొని ఇచ్చిపోతారు. అయినా మేమేమన్నా బిజినెస్లు చేస్తున్నామా? సర్కార్లు మారినాక ఎఫ్డిసి చైర్మన్లు అయినవా మా ఇంటి మీదకి పిలిపించుకోనీకి అని దీర్ఘాలు దిస్తున్నారు దిల్రాజు సారు మాటలిన్న తెలంగాణ పబ్లిక్.